బాహుబలం గల దేవుని స్తోత్రములు ఇప్పుడు మనం చదువుకుని వాక్యం సమూహలు మొదటి గ్రంథం 5 అధ్యాయం 9 నుంచి 6 అధ్యాయం 4 వరకు. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దాన్ని మోసుకుని పోయిన తర్వాత యెహోవాస్తం ఆ పట్టణ పెద్దలకు పెన్నలకు రహస్య స్థానంలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనం చేశాను. వారు దేవుని మందసమును ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసం ఎక్రోన్లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలు దేవుని మందసమును మన ఎద్దుకు తీసుకుని వచ్చిద్దరండి. కాగా జనులు ఫిలిప్పీల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసము మన జనులను చంపకున్నట్లు స్వస్థానమునకు దాన్ని పంపించుడండి. దేవుని హస్తం అక్కడ బహుభారంగా ఉండెను కనుక మరణ భయం ఆ పట్టణస్తులందరినీ పట్టి ఉండెను. సావక మిగిలి ఉన్న వారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్తులు కేకలు ఆకాశం వరకు వినబడెను. యెహోవా మందసం 7 నెలలు ఫిలిప్పీల దేశమందు ఉండిన తర్వాత ఫిలిప్పీల యాజకులను శకునములను చూసి వారిని పిలవనంపించి యెహోవా మందసం ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదమో తెలియజెప్పుడనగా వారు ఇశ్రాయేలు దేవుని మందసమును పంపవేయను ఉద్దేశించిన ఎడల వారికే పంపగా ఏ విధము చేతనైనా ఆయనకు అపరాధార్థమైన అర్పణను చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తం మీ మీద నుండి ఎందుకు తీయబడక ఉండునో మీరు తెలుసుకుందురండి. ఫిలిప్పీలు మనం ఆయనకు చెల్లించవలసిన అపరాధార్థమైన అర్పణమేమో మీదని వారిని అడుగా వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒకటే కనుక ఫిలిప్పీల సర్దారు లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను. ఇక్కడ వీరు గాతుకు తీసుకొచ్చినప్పుడు గాతులో కూడా వారికి కూడా గడ్డల రోగం వచ్చింది. రహస్య స్థలాల్లో గడ్డలు పుట్టేసినాయి వాళ్ళకి. మళ్ళీ గాతు నుంచి వాళ్ళు ఎక్రోనుకి తీసుకొచ్చారు. ఆ ఎక్రోనుకి దేవుని మందసం రాగానే ఎక్రోను ప్రజలందరూ మన ప్రజల్ని చంపేద్దామని మళ్ళీ మన దగ్గరికి తీసుకొచ్చారు ఇశ్రాయేలు దేవుని మందసాన్ని అని పెద్ద పెద్ద కేకలు వేసినప్పుడు ఆకాశం వరకు వాళ్ళ కేకలు వెళ్ళినాయి అంట. అంత పెద్ద కేకలు వేసారు దేవుని మందసాన్ని చూసి. వాళ్ళకు మరణ భయం పట్టుకుంది. వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేసినప్పుడు పెద్దలందరూ కూడి మరి ఇప్పుడు ఈ మందసాన్ని స్వస్థలానికి పంపేద్దాం, అయితే ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడికే పంపేద్దాం అని వారు ఆలోచన చేసుకుంటూ అక్కడ జ్యోతిష్యులు శకునగాండ్లు అనే వాళ్ళని పిలిచి ఇప్పుడు ఈ మందసాన్ని స్వస్థలానికి పంపేయాలి. ఎలా పంపాలంటే ఇదిగో మీ మీద గడ్డలు వచ్చినాయి కదా, 5 బంగారు గడ్డలు చేయించాలి. మీ పొలాలను పాడు చేసినాయి కదా పందుకొక్కులు, ఈ మందసాన్ని మీరు తెచ్చినప్పటి నుంచి మీరు ఎటువంటి బాధలు అనుభవించారో అటువంటియే బంగారు రూపంలో 5 పందుకొక్కులు 5 గడ్డలు చేయించి మందసం బండి మీద పెట్టేసి ఆ స్వస్థలానికి పంపేయాలని వారు ప్రాయశ్చిత్తం చెప్పారు.